ఓకే సార్ పంపించావా చేస్తాను సార్ సురేష్ ఫోటో పెట్టి విజయవాడ సిటీ న్యూస్ ఈరోజు మన ప్రకాశం బ్యారేజ్ మీద ట్రాఫిక్ ఎస్ఐ గారు సరైన పత్రాలు లేని బళ్ళుని, లైసెన్సులు లేని బళ్ళుని, హెల్మెట్లు లేని బళ్ళుని అన్నీ ఆపి వెహికల్ చెకింగ్లు, సాధారణమైన చెకింగ్లు చేయడం జరిగింది. కావున ఈరోజు ఎస్ఐ గారు మనతో మాట్లాడుతూ ఎటువంటి వాహనాలకి మనం ఫైన్లు రాస్తాము, ఎటువంటి వాహనాలు సీజ్ చేస్తాము, సరైన పద్ధతిలో లేని యువతని పద్ధతిలో పెట్టాలని చెప్పి సారు ఆర్డర్స్ అంట. సారు దాని గురించి ప్రతిరోజు సాయంత్రం పూట ఇదే పాయింట్లో సార్ రోజు వెహికల్ చెక్ చేయడం జరిగింది. సాధారణ చెకింగ్ల ద్వారా చెక్ చేయడం జరిగింది. యువతని కంట్రోల్ చేయాలని, యువత యొక్క ట్రిపుల్ రైడింగ్స్, ఫాస్ట్ డ్రైవింగు మరియు హెల్మెట్ లేని డ్రైవింగ్ని కంట్రోల్ చేసి ఒక పద్ధతైన మార్గంలో యువతను నడిపించాలని సారు, అలాగే విజయవాడ సిపి గారు అయినటువంటి రాజశేఖర్ బాబు గారు, ట్రాఫిక్ సిపి గారు వీళ్ళందరూ కలిసి ఒక ఆదేశాల మేరకి యువతని చైతన్య మార్గంలో నడిపించాలని ఇక్కడ వెహికల్ చెకింగ్స్ చేయడం జరుగుతుంది. విజయవాడ న్యూస్ T9 న్యూస్ ప్రసాద్ రెడ్డి. సార్ ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు బి శ్రీధర్ అండి. RSA 1 ఓకే సార్, మీరు ఇప్పుడు ఇక్కడ కేసులు ఎప్పుడెప్పుడు రాస్తారు సార్? సార్ మనకి రెగ్యులర్గా మనకి పీక్ టైం మనకి విఐపీ మూమెంట్స్ అయిపోయాక కేసు స్టార్ట్ చేస్తామండి. మనకి రెగ్యులర్గా ఈ బ్యారేజ్ అంతా కూడా విఐపీస్, వివిఐపీస్, అదేవిధంగా సెక్యూరిటీ కంప్లైంట్స్, హైకోర్టు కంప్లైంట్స్ రద్దీగా ఉంటుందండి. అయితే మనకి ఏపీ హైకోర్ట్ ఆఫ్ ఏపీ, అదేవిధంగా మనకి ఏపీ గవర్నమెంట్ కూడా ఈ ట్రాఫిక్ సంబంధించిన వైలేషన్ల గురించి చాలా సీరియస్గా తీసుకుంటుంది. దానిలో భాగంగానే మనకి రెగ్యులర్గా ఈ ట్రాఫిక్ సంబంధించి ఎవరైతే వైలేటర్స్ ఉంటారో, అంటే లైక్ వితౌట్ హెల్మెట్స్, ట్రిపుల్ రైడింగ్, వన్ వే, సౌండ్ పొల్యూషన్, అదేవిధంగా నెక్స్ట్ మైనర్ డ్రైవింగ్, వితౌట్ లైసెన్స్ డ్రైవర్స్ వీళ్ళందరినీ కూడా మనం ఆపి వాళ్ళని చలానా ఇంపోజ్ చేసి ఇవన్నీ రిప్లేట్ చేయించడం కూడా జరుగుతుంది. సార్ మీరు అన్ని వాహనాలకు రాస్తారా, ఓన్లీ బైక్స్ ఇవేనా సార్? సార్ అన్నీ వేస్తామండి. ఇప్పుడు కార్లకు వచ్చి సీట్ బెల్ట్స్, ఆటోలకు వచ్చి యూనిఫామ్స్, మళ్ళీ లైక్ ఫిట్నెస్, లోడ్ ఎక్కువగా అధికంగా లోడ్ వేసుకుంటే వాళ్ళకి సైడ్ సీటింగ్, వీటితో పాటుగా బైక్స్ కూడా. సార్ కొంతమంది మాకు పోలీసులు తెలుసు, ప్రెస్ వాళ్ళు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు అంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారు సార్ మీరు? ప్రజల్లో కూడా కొంత అవేర్నెస్ జరిగిందండి. ఇదివరకు మనకి ఒకవేళ అలాగా రికమెండేషన్లు చేసేవారండి వాళ్ళు కూడాను. ప్రస్తుత కాలంలో ఏంటంటే ప్రెస్ వాళ్ళు అయినా కానీ, రాజకీయ నాయకులైనా కానీ, నెక్స్ట్ ఎవరైనా కానీ మనకి సపోర్ట్ చేస్తారండి, పోలీసులకి సపోర్ట్ చేస్తారు. అలాంటి ఏమైనా కాల్స్ కూడా వస్తే బాబు వాళ్ళ పైన వేస్తే కట్టాల్సిందే అబ్బాయి, వాళ్ళు కూడా పోలీసులకు సపోర్టివ్గా, గవర్నమెంట్ సపోర్టివ్గా ఉంటారు. సార్ మంత్లీ మీకు ఏమైనా టార్గెట్ ఉండిద్దా, లేదంటే మీరు ఎలా చేస్తారు? కాదండి, టార్గెట్ ఏం కాదు, వైలేషన్ తగ్గించాలి. ముఖ్యంగా మనకి ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్లో ఎక్కువగా చనిపోయేది వితౌట్ హెల్మెట్స్. మీరు ఎంతగా చెప్తున్నా కానీ అందరూ హెల్మెట్లు పెట్టుకుంటున్నారా సార్? మనం చెప్తున్నాం సార్, కొంతవరకు మారిందని అనుకుంటాం సార్. ఈ చలానాలు ఇంపోజ్ చేయడం, రిమిటేట్ చేయడం, అయినా కానీ మీరు చూస్తున్నారు కొంతమంది పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నారు. చూడండి సార్, అప్పుడే అబ్బాయి పెట్టుకోకుండా వెళ్ళిపోతారు. మనం దొరికినంత మటుకు కంట్రోల్ చేస్తున్నాం సార్. ఎవరైనా ఒక్కొక్కరు ఇద్దరు మిస్ అవుతున్నారు. అయితే విజయవాడ ఎక్స్ప్రెస్లీ విజయవాడ సిటీలో అయితే మన గవర్నమెంట్ సిపి గారు, అదేవిధంగా మన ట్రాఫిక్ ఏడీసీపీ గారు దీని మీద ఒక ఛాలెంజింగ్గా తీసుకుని ప్రతిరోజు కూడా ఈ ట్రాఫిక్ సంబంధించి అవేర్నెస్ కార్యక్రమాలు, అదేవిధంగా చలానా ఇంపోజ్ చేయించడాలు, నెక్స్ట్ ఏమన్నా మోటివేషన్ క్లాసులు స్కూల్స్, కాలేజీల్లో కూడా పెట్టి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్.
తీస్తాను సార్ సురేష్ ఫోటో పెట్టి Thank you.